Next most important quality for a charismatic personality, humility, sense of humor, humbleness. ఇది చాలా కష్టమైన విషయం. ముందు సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఇతరుల మీద జోకులు వేయడం కాదు, మన మీద మనం జోకులు వేసుకోగలగాలి. సో అది దానివల్ల చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నా మీద నేను జోకులు వేసుకుంటే ఇతరులకి నా మీద గౌరవం తగ్గిపోద్ది, నన్ను మర్యాదగా చూడరు అని కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ అలా జరగదు. మీ మీద మీరు జోక్ వేసుకున్నప్పుడు వాళ్ళు నవ్వి, అరే ఎంత హంబుల్గా ఉన్నాడు ఈ వ్యక్తి అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటాయి. ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, మిమ్మల్ని చులకనగా చూడొచ్చు, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ప్లస్ మీరు జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు మీ ఒపీనియన్ తోటి ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలని ఎక్కడా లేదు. ఎంతోమంది మీరు చెప్పేటువంటి విషయాలతోటి ఒప్పుకోకపోవచ్చు. సో దానికి అగ్రియబిలిటీ, సెన్స్ ఆఫ్ అగ్రియబిలిటీ చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేశారు, వెంటనే మనం హర్ట్ అయిపోతాం. అది మానవ నైజం, దాన్ని అధిగమించాలి. ఎవరన్నా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు వాళ్ళతో కూర్చుని మరింత వివరంగా, ఏంటి నా వల్ల మీకేం ఇబ్బంది కలిగింది, మన పాయింట్ ఆఫ్ వ్యూని మనం చెప్పగలగాలి. కోపం లేకుండా, విసుగు లేకుండా చెప్పగలగాలి. చెప్పినప్పుడు ఆ టైంలో మనకు కొంచెం ఇబ్బందికరమైన తర్వాత తప్పనిసరిగా మనమే విన్నర్గా ముందుకెళ్తాం. సో ఈ కరిస్మాటిక్ పర్సనాలిటీలో ఆ హ్యూమిలిటీ, ఐఎమ్ ఏ స్మాల్ మ్యాన్ అంటే ఇతరులు నన్ను ఏదో గొప్పగా చూడాలా అనే ఆలోచన మనకు ఉండకూడదు. ముందు గొప్పతనం అనేది అవతల వ్యక్తి గుర్తించాలా, గుర్తించి వాళ్ళ మనసులో పెట్టుకుంటే చాలు. మనకి రెడ్ కార్పెట్ వేసి మనల్ని అయ్యా అని చెప్పి మనకేదో పూలమాల వేసి మనల్ని సత్కరించాల్సిన అవసరం లేదు. సో గ్రేట్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా ఇతరుల నుంచి గుర్తింపు కోరుకోరు. మీరు ఎప్పుడైతే గుర్తింపు కోరుకుంటారో అప్పుడు ఆ కరిస్మాటిక్ పర్సనాలిటీ అనేది మీ నుంచి దూరం అవుతుంది. ఎప్పుడైతే మీ గొప్పతనాన్ని మీలోనే ఉంచుకుంటూ మీ యొక్క ఆలోచనలతోటి మీరు ముందుకెళ్తూ ఇతరులు మీతోటి విభేదించినా వారితో సఖ్యతగానే ముందుకు మెలుగుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ మన వెంట ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెహ్రూ చెప్పాడు, మనిషి తన తుది శ్వాస విడిచేంత వరకు నేర్చుకుంటూనే ఉంటాడు అని. సో ప్రస్తుతం నీలో ఉన్నటువంటి నైపుణ్యత కానీ మరొకటి కానీ అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ముందు నిన్ను నువ్వు నమ్మాలి. ఐఎమ్ గుడ్ యాజ్ ఐ యామ్, కానీ మరింత మెరుగుపరుచుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ ఆలోచన అంటే ముందు నీలో ఆల్రెడీ లోపల లైట్ అనేది ఉంది. ఆ లైట్ని బయటికి రానివ్వు. అది ఎప్పుడు రానివ్వగలవు? నిన్ను నువ్వు నమ్మినప్పుడే. సో యూ హ్యావ్ సమ్ యునిక్ సెల్లింగ్ పాయింట్స్, యూఎస్పీ. సో నీ ఆ యూఎస్పీని నువ్వు గుర్తించాలి. ఇప్పుడు చెప్పాను కదా, డాలీవాలా తన యూఎస్పీ ఆ టీ మేకింగ్లో ఉండేటువంటి యాక్షన్స్, రజనీకాంత్ తన యూఎస్పీ కాయిన్ ఎగరేయడంలో. సో అలాగే మీలో యూఎస్పీ ఏంటి? మీరు చక్కగా మాట్లాడుతుండొచ్చు, లేదా 10 మందితోటి ఎలా మెలుగుతారు, సో మీ ఎటువంటి కనెక్షన్స్ మీరు మెయింటైన్ చేస్తారు, దేర్ విల్ బి సమ్ యూఎస్పీ ఇన్ యూ. సో ముందు మీ స్ట్రెంగ్త్ని, మీ యూఎస్పీని మీరు గుర్తించగలిగితే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. సో మిమ్మల్ని మీరు నమ్మడం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే యువర్ బాడీ. సో నువ్వు ఎప్పుడైతే స్ట్రైట్గా నిలబడతావో ఆటోమేటిక్గా నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎప్పుడన్నా నీకు ఇబ్బందికరమైన పరిస్థితి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, టేక్ ఎ డీప్ బ్రెత్. అది చాలు, ఆటోమేటిక్గా మీలో ఆత్మవిశ్వాసాన్ని అది నింపుతుంది. మీరేది సిచ్యువేషన్స్ని మీరు మార్చలేరు, పూర్తిగా మార్చలేరు. వాట్ యూ కెన్ కంట్రోల్, వాట్ యూ కాన్ కంట్రోల్. వాట్ యూ కెన్ కంట్రోల్, కంట్రోల్ ఇట్. వాట్ యూ కాన్ కంట్రోల్, యాక్సెప్ట్ ఇట్. తప్పదు, అది ఎవరైనా తప్పదు. అది దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సునీతా విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె రిటర్న్ రావడానికి ఆ షటిల్ పని చేయలేదు.
సో ఇప్పుడు అక్కడనే అయిపోయిందా. సో ఆమె డిప్రెషన్లోకి వెళ్తే ఏం జరుగుద్ది, ఏం జరగదు. సో షీ హెస్ టు వెయిట్. బహుశా ఫిబ్రవరిలో నాసా ఆమెని వెనక్కి తీసుకొస్తుంది. సో అట్లా వాట్ యూ కెన్ కంట్రోల్, వాట్ యూ కాన్ కంట్రోల్. సో దాన్ని మనం మనసులో ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో మనం ముందుకెళ్తే ఆటోమేటిక్గా కరిష్మాటిక్ పర్సనాలిటీ మనలో డెవలప్ అవుతుంది. విల్ గో టు నెక్స్ట్ స్టెప్. ద నెక్స్ట్ మోస్ట్ వైటల్ క్యారెక్టరిస్టిక్, బాడీ లాంగ్వేజ్. ఇది అన్నిటికంటే ముఖ్యమైన వాటిలో ఒకటి. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ని చూడండి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఏం కెమెరా ముందు లేరు, వెనకాల వాయిస్ ఓవర్ ఇవ్వాలి. కానీ వాళ్ళు వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి అక్కడ సినిమాలో నటించిన వ్యక్తి ఎటువంటి హావభావాలను ప్రదర్శిస్తాడో అదే ఎమోషన్ వీళ్ళు ఫీల్ అయ్యి వాయిస్ని డెలివర్ చేస్తారు. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఇంటెన్స్ ఎమోషన్ ఉంది, సో వాళ్ళు ఇంటెన్స్గా ఇదవుతారు. ఏడుస్తున్నట్టు ఏదైనా సీన్ చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ కళ్ళలో కళ్ళనీళ్ళు వస్తాయి. సో బాడీ లాంగ్వేజ్ హ్యాస్ హ్యూజ్ ఇంపాక్ట్. ఈ గెస్చర్స్ ఉన్నాయి చూసారు, చేతులు మీరు వాడడం లేదా మీ బాడీని వాడడం, ఇవన్నీ చేసినప్పుడు మీ బ్రెయిన్లో ఉండేటువంటి న్యూట్రల్ కనెక్షన్స్లో ఫ్లో స్టేట్ వస్తుంది. అంటే మీరు చెప్పదలుచుకున్న మీ భావాన్ని మీరు కరెక్ట్గా చెప్పగలుగుతారు. సో బాడీ లాంగ్వేజ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ ఫ్లో స్టేట్. అంటే మీరు విశదీకరంగా ఎలా అయితే చెప్పదలుచుకున్నారో, విషయం చెప్పదలుచుకున్నారో, అది న్యాచురల్ ఫ్లోలో వస్తుంది. సో అక్కడ మీరు ఈ బాడీ లాంగ్వేజ్ని కనెక్ట్ చేయడం చాలా ముఖ్యం. సో నెంబర్ 1, ఇంతకుముందు కూడా అనుకున్నాం, స్టాండ్ స్ట్రైట్, స్టాండ్ టాల్. సో అది చాలా ముఖ్యం. మీ బ్రీతింగ్ టెక్నిక్స్ అది కూడా చాలా ముఖ్యం. సో ఈ ముఖ్యమైనవి ఏంటంటే బాడీ లాంగ్వేజ్లో గెస్టికేషన్స్. ఈ గెస్చర్స్ ఉన్నాయి చూసారు, ఈ చేతుల మూమెంట్. కొంతమంది ఫ్రోజన్ అయి మాట్లాడతారు. నో, రిలాక్స్ యువర్ సెల్ఫ్. ఇతరులతోటి కలవడానికి వెళ్ళినప్పుడు మరొక ముఖ్య విషయం, షేక్ హ్యాండ్స్. వెళ్ళినప్పుడు కొంతమంది డెడ్ షేక్ హ్యాండ్ ఇస్తారు, అంతే, కేవలం టచ్ చేస్తారు అంతే. ఈ క్లించింగ్ ఉండదు. సో యూ హ్యావ్ టు క్లించ్, జెంటల్ క్లించ్. కొంతమంది పిండేస్తారు, ఎముకలు ఎక్కడ ఇరిగి, అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎ జెంటల్ షేక్ హ్యాండ్. యువర్ షేక్ హ్యాండ్ స్పీక్స్ ఎ లాట్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. ప్లస్ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాస్త ముందుకు బెండ్ అయితే అవతల వ్యక్తిని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. స్ట్రైట్గానే ఇవ్వచ్చు, ఇలా ముందుకు కాస్త బెండ్ అయ్యి ఇవ్వచ్చు. కాస్త ముందుకు బెండ్ అయినప్పుడు అవతల వ్యక్తి మనల్ని మరింత ప్రేమగా రిసీవ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో బాడీ లాంగ్వేజ్ ప్లేస్ వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మిమ్మల్ని కలుద్దాం. అలాగే మీరు ఎటువంటి సలహాలున్నా లేదా మీ ఒపీనియన్స్ ఉన్నా తప్పనిసరిగా పోస్ట్ చేయండి. వీల్ వర్క్ ఆన్ దట్ టు ఇంప్రూవ్. థ్యాంక్ యూ.